స్కిట్స్ లో లాగ్ చేస్తే అస్సలు భరించలేము. కానీ లాగలతో కూడా నాన్ స్టాప్ గా నవ్విస్తానంటూ వచ్చేస్తున్నారు సునామీ సుధాకర్ విత్ బుల్లెట్ భాస్కర్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ జడ్జెస్, చాలా సార్లు చూస్తుంటా స్కిట్ ల్యాగ్ అవుతుంది అంటారు. కానీ ల్యాగ్ లో కూడా కామెడీ ఉంటుందని చెప్పి మేము చేసే ఒక చిన్న ప్రయోగం ఈ స్కిట్. చల్ చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్ చలో చలో చల్లి తమ్ముడు అన్నయ్య, మన ఇండియాకి ఎందుకు వచ్చావురా? పెళ్లి చూపులకు వచ్చావు నువ్వు అనుకుంటున్నావు అన్నయ్య, కానీ నాన్న పక్కన పంచుకోవడానికి వచ్చావు. అదేంట్రా? ఈ ఇండియాలో హరిశ్చంద్ర ప్రసాద్ అని ఒకడు ఉన్నాడు. వాడి లేగతో నాన్న బ్రెయిన్ పాడు చేశాడు. నాన్న స్టేజ్కి రావడానికి కారణం వాడేరా. హ్యాపీగా ఫారెన్ లో ఉద్యోగం చేసుకుంటూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుండే వాళ్ళు. పగలు తొక్క తోట కూడా మనకెందుకురా? నాన్న ఆస్తులు పంచాడు, ఆస్తులతో పాటు ప్రేమను పంచాడు రా. ప్రేమను పంచిన నాన్న కోసం పగను పంచుకోలేవురా. చిన్నప్పుడు నువ్వు రొట్టు ముక్క తింటూ ఉంటే రొట్టు ముక్క అనుకుని కోతి నిన్ను పట్టుకెళ్ళిపోయింది. నిన్ను కాపాడటం కోసం నాన్న కోతితో ఫైట్ చేసి రక్షించాడు రా. కాకపోతే నాది చిన్న డౌట్ రా అన్నయ్య, నాన్న కాపాడి తెచ్చింది కోతినా నిన్ను అనేది నాకు ఇప్పటికే డౌట్. ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా, నాన్న ప్రేమను గుర్తు తెచ్చుకోరా. మై నేమ్ ఇస్ భాస్కర్, ఐ కేమ్ ఫ్రమ్ అమెరికా. మీ అమ్మాయిని చూసి జస్ట్ ఒక 2 minutes లో మీరు అర్జెంట్గా వెళ్ళిపోయింది. ఎందుకంటే మాకు 1 hour లో ఫ్లైట్ ఉంది. సో ఫాస్ట్గా మీ అమ్మాయిని చూసి ఫాస్ట్గా ఫిక్స్ చేసి అమెరికా వెళ్ళిపోతాం. ఈడేట్రా చర్లపల్లి జైలు నుంచి వచ్చి అలా చూస్తాడు మనల్ని. ఎక్కడ నుండి వచ్చారు? అమెరికా నుంచి వచ్చా మీ అమ్మాయిని చూడడానికి. పడుకోరా కాసేపు. మీ అమ్మాయిని చూడడానికి వచ్చాం, త్వరగా పిలిపిస్తే వెళ్ళిపోతా. జానకి మీ అమ్మాయి ఎవరైనా అమెరికా నుంచి వచ్చా మీ అమ్మాయిని చూడడానికి పెళ్లి చూపులకి. అమెరికా నుంచి వచ్చి నీ కూతురు కాకపోతే నిన్ను చూడడానికి వస్తావేంటే? నా కూతురు ఎంత అదృష్టవంతురాలు. మా అమెరికా నుంచి వచ్చాం. అమెరికా నుంచి త్వరగా నీ కూతురు పిలిపించు. ఒక్క నిమిషాల తమ్ముడు, నిన్న క్షమించే. ఒరే ముసలోడా, క్షమించురా. అరే తమ్ముడు ఎత్తుకోరా. దేవదా పార్వతి చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే సూటు బూట. ఓ దేవదా, నాన్న పగ కోసం ఈ కర్రీదాన్ని పెళ్లి చేసుకోవడం అవసరమారా? తప్పదురా, ఒక్కొక్కసారి నాన్న పగ నాకు చాలా ముఖ్యం. అమ్మాయిని ఏం చదివించారు? పెద్దవాళ్ళు 6 చదివించాను బాబు. నేను మీకు నచ్చానా? ఏమే ఈ లోపు అమీర్పేటకి వెళ్ళి టీ తాగి వచ్చే నచ్చారు. ఈ ముక్కు చెప్పడానికి అంత దూరం వెళ్ళావా? కాకి మొఖం దాని ఇలా. ఓకే, మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది. అమ్మాయి పాటలని పాడుతుందా? పాటల్లో సూపర్ బాబు. అసలు ఆవిడ పాడిందంటే గాన కోకిల హారని. పాడమని చెప్పు. హో 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 పావురమా నిర్దొచ్చేస్తుంది తమ్ముడు. నా జీవన నవరాగము నీవే, నా జీవన నవరాగము నీవే. ఓ ఓ ఓ పావురమా. అయిపోయిందా? ఒకసారి అమ్మాయిని నడమని చెప్పండి. కుంటి కూరలో ఎలా నడుస్తుంది ఏంట్రా? మా అమ్మాయి పారిజాత పుష్పం శిరస్సు మీద పడితే శిరోబరు వస్తుంది బాబు. ఏడిదే? ఏమన్నా నాకు అర్థం కాలేదు.
అర్థమైందా? అన్నయ్య ఏం చెప్పిందో చెప్పినావరా? ఏం అర్థమైందిరా నీకు? అది చెప్పింది అర్థం కాకే కదరా నవ్వుతుంది. ఏమండి మీ అమ్మాయి నటక ఓకే, అమ్మాయికి డాన్స్లు ఏమైనా వచ్చా? వచ్చు అని చెప్పు. మయూరి బాబు, మయూరి. మయూరా ఇందాక చూసాం ఎలా కుంటుకోవడం నడుస్తున్నప్పుడు. డాన్స్ లో తేడా వచ్చిందా తాట తీస్తే అమెరికా సంబంధం. తేడా రాదని అది చెప్తాను. మ్యూజిక్. Dum dum naka naka, dama 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 naka naka, dum dum naka naka, dama 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 naka naka. 1956 లో స్టెప్పులు తీసుకొచ్చి 2015 లో ఆడతావు దరిద్ర కొట్టుదానా. అమెరికాలో పబ్కి వెళ్తాం, మాతో పాటు ఈజీగా డాన్సులు చేయాలి. తమ్ముడు చిచ్చి అన్నయ్య నువ్వు దీనికి డాన్స్ ఎలా నేర్పించు. డాన్స్ వస్తేనే పెళ్లి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి. వాడేమైనా కోడి పెట్టి అనుకున్నావే ఎత్తి గంపలు ఎట్టేయడానికి. ఒకసారి అమ్మాయితో లోపలికి వెళ్ళి డిస్కస్ చేయాలి. లోపల ఏం జరిగింది మీకు తెలియాలి అంతేగా. రే తమ్ముడు నాన్న పగ చల్లార్చే టైం వచ్చింది. ఓకే. గుప్పెడు నీ గుండెలో ఉప్పెన దాచి నవ్వులేలా నాన్న ఓ నాన్న తమ్ముడు నాన్న లేస్తలేడురా. నాన్న నాన్న చూడు నాన్న చూడు, ఇదే క్లైమాక్స్. నీ కూతుర్ని ఏం చేశాను తెలుసా? లోపలికి తీసుకెళ్ళి అత్యంత దారుణంగా అత్యంత కిరాతకంగా రేప్ చేశాను. ఏరా ఇన్ని రోజులు లేగలతో ఎంతమందిని చంపారా మీరు? నాన్న ఆనందంగా చచ్చిపోయాడు. పద. ఏమండి మరి నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? గణపతి కాంప్లెక్స్ తెలుసా? తెలుసా. దాని ఆపోజిట్ రోడ్ లోకి వెళ్ళి శేషబాబు గారు ఇలాంటి ఎవడని చెప్తాడు. మీ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ కరెక్ట్. నిజంగా దాన్ని రేప్ చేసావారా? దాన్ని చూస్తే మూడో రోజు రేపు ఎవరు చేస్తాడు రా? పేక నొక్కితే అరిసింది. పలా. నాగబాబు సార్ అండ్ రోజా గారు ఎలా అనిపించింది లాగ్ ఫ్యామిలీ? బాగుంది, బాగా ఎంజాయ్ చేశాను. నరేష్ ఈసారి చాలా బాగా చేశాడు. దాకా రౌండే నాకు బీభత్సంగా. ఆయన రాజు పెర్ఫార్మెన్స్ సూపర్, అందరిది బాగుంది. క్యారెక్టర్ బాగుంది. అర్థం కాకుండానే ఒక రౌండ్ మొత్తం వేసి నవ్వేశాడు నరేష్. చాలా బాగుంది భాస్కర్. కొత్త కొత్త థాట్స్ తో బాగా తీసుకొస్తున్నాం ప్రతి ఎపిసోడ్.